So guys, welcome back to the channel. నేను మీ బంతి బ్లాగర్. అక్షయ్ లేడు, అక్షయ్ బయటికి వెళ్ళి ఉండే. ప్రీవియస్ వీడియోలో మీరు నా సిస్టర్ ని చూసుంటారు, సోకాల్ తమలపాకు చందు ఛానల్ నేను మీ తమలపాకు చందు. అండ్ దాని తర్వాత వీడియోలో నెక్స్ట్ మా బ్రదర్ ని చూసుంటారు, సోకాల్ రండా రండా రండా. సో ఇట్స్ మీ నౌ బంతి బ్లాగర్. ఏంటి సార్ అది? బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. నేను యూట్యూబ్ నా స్టూడియో 10 లక్షలు పెట్టి చేయించిన రివర్స్ లో నేను యూట్యూబ్ కి 1-2 lakhs ఇచ్చి మరి నా వీడియోస్ అప్లోడ్ చేయించుకుంటా. అంత రిచ్ నేను. యు సీ దిస్ గోల్డ్ చైన్. సో వీడియో థీమ్ ఏందో మీ అందరికి తెలుసు. లాస్ట్ వీడియోస్ లో మా సిస్టర్ తన ఇంట్రో ఇచ్చేసుకుని తన స్టోరీ చెప్పేసుకుంది. అండ్ నా సో కాల్డ్ రండ బ్రదర్ తను కూడా తన స్టోరీ చెప్పుకుంది. ఇప్పుడు నేను నా స్టోరీ చెప్పుకునే టైం అన్నమాట. అండ్ నా గురించి నేను ఇంట్రో ఇచ్చుకుని చూడు. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో బేసిక్ గా నేను యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసి 10 years అవుతుంది. అండ్ 10 years గా ఐ వాస్ సో సక్సెస్ఫుల్. అండ్ రీసెంట్ గా కొంచెం పబ్లిక్ చాలా అవేర్ అయిపోయారు. నేను చాలా స్మూత్ వేలో పబ్లిక్ ని మ్యానిపులేట్ చేద్దామని అనుకుంటా, దొరకనని అనుకుంటా. బట్ రీసెంట్ 2-3 years నుంచి పబ్లిక్ ని చాలా ఘోరంగా పట్టుకుంటున్నాను. ఎప్పటికి మీరు పువ్వులు పెడతారు. నేను ఏ వీడియో స్ప్రెడ్ చేసినా సరే స్మూత్ గా వాళ్ళకి తెలియకుండా స్ప్రెడ్ చేద్దాం అనుకుంటా, బట్ తెలిసిపోతుంది. అండ్ నేను యాంటీ హిందూ కాదు అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో ట్రై చేస్తా. చీకట్లో చేసిన పాపం కూడా వెలుగులోకి వస్తుంది. బట్ ఫెయిల్ అయిపోతున్నా. జస్ట్ లైక్ మై యూట్యూబ్ కెరియర్. అండ్ 10 years ఆఫ్ నా యూట్యూబ్ కెరియర్ లో నేను ఏక్ వీడియోలు చేసిన. బట్ నేను వీడియో చేసే విధానంలో సింపుల్ ట్రిక్ అనమాట. జస్ట్ 2 minutes లో ఎండ్ చేసే స్టోరీ నేను 8 minutes డ్రాగ్ చేయగలుగుతా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా నేను అయోధ్య మీద ఒక వీడియో చేశాను. ఇది చూడండి. జస్ట్ 2 minutes లో ఎండ్ చేసే టాపిక్ అయోధ్య ఇస్ ద నెక్స్ట్ బ్లాస్ట్ అని చెప్పేసి, బట్ నేను దాన్ని 8 minutes డ్రాగ్ చేస్తా. అది నా స్పెషాలిటీ. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. మీరు అనుకో సిగ్గు లేదురా. లేదు, యు నో హూ ఐ యామ్, బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. అండ్ గత 10 years గా నేను చేసే వీడియోస్ అని నా ఓన్ నాలెడ్జ్ తో చేస్తాను మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు. ఐ గాట్ దిస్. ఇదే తెలుసా, స్క్రీన్ ఇంట్లో టెలిప్రాంప్టర్ ఉంటాను. ఇట్లా నొక్కుతా, ఇది నొక్కుతూ స్క్రిప్ట్ రీడ్ చేస్తా. నా వీడియో చూస్తే మీరాని ఎరుపులో తెలియదు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను ఎంత సోదేశి ఎంత యాంటీ హిందూ మాట్లాడినా సరే పబ్లిక్ నన్ను నమ్ముతారు. సో యాజ్ ఐ సెడ్, మా ఊళ్ళ పని ఏందో నా పని కూడా ఇంచుమించు అంతే అనమాట. బట్ నేను స్మూత్ వేలో క్యారీ అవుట్ చేద్దాం అనుకుంటా, బట్ పబ్లిక్ నేను పట్టేసుకుంటా. అండ్ టు బి ఆనెస్ట్, నేను నా గురించి చెప్పుకోవాలంటే నేను యాంటీ హిందూవే. నేను ఐ సపోర్ట్ ఎథీస్ట్, ఐ సపోర్ట్ కమ్యూనిస్ట్, ఐ సపోర్ట్ సూడో ఫెమినిజం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. బట్ అది స్మూత్ వేలో బయట పెడదాం అనుకున్న ప్రతిసారి దొరికిపోతాం. అండ్ ఇందాక నేను చెప్పినట్టే, సారీ స్క్రిప్ట్ మర్చిపోయినా, ఒక్క నిమిషం. యా సో ఇందాక నేను చెప్పినట్టే మై వర్క్ ఇస్ ఆల్సో సేమ్. మా మామయ్య యేసు మహారాజ్ కి జై అంటూ మేము వీడియో స్టార్ట్ చేస్తాం. అండ్ మా మెయిన్ పని ప్రెసెంట్ గా రూలింగ్ గవర్నమెంట్ ఏది ఉంటుందో అది మాకు నచ్చదు. అది ఏ మంచి పని చేసినా సరే మేము దాన్ని మంచి అవుతుంది దీంతో అని చెప్పి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చెయ్యం. మంచి మర్యాద లేని ఎదవల్లారా. ప్రజెంట్ గవర్నమెంట్ ఏ మంచి పని చేసినా మేము మెచ్చుకోం. అండ్ దేశంలో ప్రజలలో ఎక్కడనో ఒక్క చోట చిన్న వ్యతిరేకత వచ్చింది ప్రజెంట్ రూలింగ్ గవర్నమెంట్ మీద అంటే మేము దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రొపగండా చేస్తాం. ఏం జన్మరా మీది? అండ్ మేము ప్రూఫ్ లేకుండా మస్తు మాటలు మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓట్ చోరీ ఉందా, वोट चोरी का प्रेजेंटेशन किया. దాని మీద నేను 3 వీడియోలు చేసిన. మా ఓనర్ ఎవరైతే మమ్మల్ని ఆల్సిషన్ డాగ్స్ లా పెంచుతాడో అతనికి విశ్వాసం చూపిద్దామని చెప్పి ఎంతో ప్రయత్నించి ఎంతో ప్రోపగండాకు సపోర్ట్ చేస్తూ వీడియోస్ చేసినాం. కానీ ఆ మహారాష్ట్ర ఓట్ చోరీ విషయంలో డేటా ఫాల్స్ అన్నప్పుడు మేము దాని గురించి మాట్లాడలేదు. అంత స్మూత్ గా ఉంటుంది బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. అదే కాదు, కర్ణాటక మినిస్టర్ రాజన్న వచ్చి కూడా ఓట్ చోరీ మన దాంట్లోనే ఎక్కువైందంటే కూడా మేము మాట్లాడాం. అదే కాదు, మయన్మార్ లొకేషన్ నుంచి ఓట్ చోరీ ప్రూఫ్లు ఎందుకు ఎక్కినాయి, మయన్మార్ ఇస్ నోన్ ఫర్ సైబర్ ఫ్రాడ్ కదా అంటే కూడా మేము మాట్లాడాం. అంటే అది అంత స్మూత్ గా పబ్లిక్ కి దొరకకుండా ఫుల్ ఫ్లెజ్ గా ప్రయత్నిస్తాం. బట్ ఈ మధ్య దొరికిపోతున్నాం. అండ్ యాజ్ యు గైస్ నో హూ ఐ యామ్, బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎం హ్యాక్లు ఓట్ చోరీ ఉన్నాయి కదా, వాటి గురించి మేము ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్రయత్నించి ప్రోపగండా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేసినాం. ఈవీఎం విషయంలో ఆబ్వియస్లీ సుప్రీం కోర్ట్ కొట్టి పాడేసింది. దాని గురించి మాట్లాడితే మమ్మల్ని బొక్కలేస్తారు. అండ్ ఇలాంటి వీడియోస్ బేసిక్ గా నేను చాలా చేశాను.
అండ్ నన్ను నేను ఎక్స్పోజ్ చేస్తూ ఉంటా. ఫస్ట్ థింగ్ రీసెంట్ గా ఒక వీడియో చేశాను అనమాట, నేను పిఎం అవుతే ఏం చేస్తాను అని. దాంట్లో నేను అన్ని విషయాలు మాట్లాడినా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కరప్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా బ్లా 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 అన్ని మాట్లాడేసా. కానీ నీ మెయిన్ మాట్లాడిన విషయం ఏంటంటే ఓవర్ పాపులేషన్. ఈ ఓవర్ పాపులేషన్ వల్ల ఇండియాకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో అది మనందరికీ తెలుసు. బట్ దాని గురించి నేను మాట్లాడా. అండ్ ఎన్ని విషయాలు ఏవైతే మాట్లాడినా, పోవర్టీ, కరప్షన్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఇవి ఎన్ని మెయింటైన్ చేసినా సరే పాపులేషన్ ఎక్కువ ఉందంటే ఇవన్నీ ఆటోమేటిక్ స్పాయిల్. ఆ మెయిన్ ముద్ద వదిలేసి నేను చిన్న చిన్న మ్యాటర్స్ అన్ని మాట్లాడాను. అండ్ పాపులేషన్ మెయిన్ కన్సర్న్ అయితే సెకండ్ కన్సర్న్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్. 140 కోట్ల జనాలు ఉన్న ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు. వాళ్ళ పాపులేషన్ కి యాడ్ అప్ అయి ఇండియాకి బర్డెన్ లా తయారయ్యారు. ఆ విషయం గురించి మాట్లాడాం. ఎందుకంటే అట్లా మాట్లాడితే మా వెస్ట్ బెంగాల్ లో మా అక్క హర్ట్ అయ్యింది. బికాస్ ఇలాంటి రియల్ టాపిక్స్ గురించి మేము మాట్లాడము. నీచలారా, అసహ్యులారా. చెప్పా కదా స్టార్టింగ్ లో, పైకి మటుకి ఒక తీరు ఉంటా, బ్యాక్ లో నా సపోర్ట్ ఎవరికి వాళ్ళకి. కాంగ్రెస్ 100 రెట్లు వరస్ట్. బికాస్ ఆమె బంతి బ్లాగర్ అండ్ నాలాంటి వాళ్ళ మాటలు ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. బట్ అదే వీడియోలో నేను ఒక పాయింట్ మాట్లాడా, దాంతో నా హిపోక్రసీ నేనే ఎక్స్పోజ్ చేసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసి సామాన్య ప్రజలు పీడింపబడుతున్నారు మాట్లాడే నేను పిఎం అవుతే కూడా ప్రజెంట్ గా బీజేపీ ఏం పని చేసిందో అదే పని నేను కూడా చేస్తా. ట్యాక్స్ ఫుల్ ఫ్లెడ్జ్ గా పెంచేసి పబ్లిక్ కి వెల్ఫేర్ కోసం స్పెండ్ చేస్తా అంట. అంటే ఇప్పుడు ప్రజెంట్ గా బీజేపీ అదే పని చేస్తుంది. బట్ అది చేస్తే తప్పు, నేను చేస్తే కరెక్ట్. చూసారా సార్ డబుల్ యాక్షన్? అది మా సంస్కారం. ఎందుకంటే ఐఎమ్ బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. మళ్ళీ అదే వీడియోలో ఇంకో హిపోక్రసీ పాయింట్ కూడా మాట్లాడా. రీసెంట్ గా జిఎస్టీ 2.0 ఇంప్లిమెంట్ చేసింది బీజేపీ గవర్నమెంట్. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్స్ లో గెలవడానికి ఇంప్లిమెంట్ చేసింది ఈ స్టెప్ అని మాట్లాడారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? మీరు అనుకో సిగ్గు లేదురా, ఇంత హిపోక్రసీ అని లేదు. యు నో హూ యామ్? బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. అండ్ రీసెంట్ గా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, నాకు మంచి టాపిక్ దొరికింది. మూడు వీడియోలు చేసిన దాని మీద. బట్ ఏ వీడియోలో గానీ చేసింది పాకిస్తాన్ అని చెప్పి నేను అన్నా. ఏం జన్మరా ఇది? వెరాస్ పాకిస్తాన్ లో పార్లమెంట్ లో అనుకుంటారు ఆ బాంబ్ బ్లాస్ట్ చేపించింది మేమే అని. బట్ ఆ విషయం నేను మాట్లాడా. అండ్ కొన్ని సింపథైజింగ్ థింగ్స్ కూడా మాట్లాడతా. ఈ థింగ్ అడ్డం పెట్టుకొని ఇస్లాం ని బ్యాడ్ చేయొద్దు, ముస్లిమ్స్ ని బ్యాడ్ చేయొద్దని. బట్ ఎవరైతే బాంబ్ బ్లాస్ట్ చేసిన టెర్రరిస్ట్ వచ్చి ఇది నేను ఇస్లాం కోసమే చేస్తున్నా అంటే మాట్లాడా. ఆ పాయింట్స్ మేము అస్సలు మాట్లాడము. నా బ్రదర్, నా సిస్టర్ అండ్ మీ, మేమందరం ఒక్క పేజ్ మీద ఉంటాం. అండ్ ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మీ, యు నో హూ యామ్? బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. అండ్ అదే బాంబ్ బ్లాస్ట్ వీడియోలో ఇంకో పాయింట్ మాట్లాడు. అదేంటంటే సెక్యూరిటీ ల్యాబ్స్. అంతగానం అమోనియం నైట్రేట్ అసలు ఎట్లా స్టోర్ చేయగలిగారు? బేసిక్ గా ఈ పాయింట్ మీరు జనరల్ గా ఆలోచిస్తే మేము పెద్ద ఎర్రిపూలం. ఎందుకంటే అమోనియం నైట్రేట్ అనేది ఎటువంటి లోకల్ షాప్ అయినా దొరికిపోతుంది. ఆ ఈజీగా అవైలబుల్ గా ఈ అమోనియం నైట్రేట్ ని కొంచెం తీసుకెళ్లి ప్యూరిఫై చేస్తే ప్యూర్ అమోనియం నైట్రేట్ అవుతుంది. ఇలా బేసిక్ నాలెడ్జ్ లేకుండా మేము వీడియోస్ చేస్తాము, అది కూడా ఫుల్ ప్రొఫెషనల్ వేలో, సో దట్ పీపుల్ కి మా మీద నమ్మకం వచ్చేస్తుంది. బికాస్ మా ఆరా అలాంటిది. అండ్ యు నో హూ ఐ యామ్? బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ టైంలో సెక్యూరిటీ ల్యాబ్స్ అని మాట్లాడిన మేము అదే వెస్ట్ బెంగాల్లో SIR అవుతుంది అని తెలవగానే 800 బాంబులు దొరికినాయి. వాటి మీద మేము ఎప్పుడు మాట్లాడం, బికాస్ వెస్ట్ బెంగాల్ మా అక్క. అండ్ ఇండైరెక్ట్లీ నేను ఎవరికి సపోర్ట్ చేస్తాను మీకు తెలుసు. కాంగ్రెస్ 100 రెట్లు వరస్ట్. ఆమె బంతి బ్లాగర్ అండ్ నాలాంటి ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. అండ్ అదే వెస్ట్ బెంగాల్ స్క్రిప్ట్ మర్చిపోయిన ఒకరు. అదే వెస్ట్ బెంగాల్ లో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ వల్ల 40 లక్షల మంది దొరికారని తెలిసినా సరే మేము మాట్లాడడం దాని మీద. 40 लाख फर्जी वोटर ममता बनर्जी बना के रखी है. ఎందుకంటే ఆమె బంతి బ్లాగర్ అండ్ నాలాంటి ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. అండ్ ప్రజెంట్ గా మాకి నచ్చని గవర్నమెంట్ ఏదైనా కరప్షన్ యాక్టివిటీ, కరప్టెడ్ లీడర్ కనపడ్డాడు అనుకో, ఆయన మీద ఫుల్ ఫ్లెడ్జ్ గా వీడియో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ E20 స్కామ్. ఆ స్కామ్ అయ్యింది. బట్ అదే ప్లేస్ లో కర్ణాటకలో రీసెంట్ గా క్లీనింగ్ వెహికల్స్ మీద కొన్ని 100 కోట్ల స్కామ్ అయింది. దాని గురించి మేము మాట్లాడాం. 613.25 crore rupees. బికాస్ ఆమె బంతి బ్లాగర్ అండ్ నాలాంటి మాటలు. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి.
అండ్ బేసిక్ గా మా గ్యాంగ్ ఏతుందో మా బ్రదర్ సిస్టర్ మేమందరము సూడో ఫెమినిజం సపోర్ట్ చేస్తాం. రీసెంట్ గా మన ట్విట్టర్ లో పెద్ద కాంట్రవర్సీ ఎందుకు మన చిన్నక్కది, ఆ కాంట్రవర్సీ లో మేమందరం సపోర్టివ్ గా వీడియోస్ చేస్తాం. ఎందుకంటే వి సపోర్ట్ సూడో ఫెమినిజం అండ్ షీఈస్ ద ఎలిజిబుల్ వన్ హిందూ ఉమెన్ ని మిస్లీడ్ చేయడానికి. ఎందుకంటే బేసిక్ గా ఈ బంగారం కొనుక్కోవడం వేసుకోవడం ఇదంతా హిందూ ఉమెన్ ఆర్ఎల్స్ ఏ ఉమెన్ ఇన్ జనరల్ బంగారం కొనుక్కునేది వాళ్ళ సొంత ఆశకి అండ్ మోర్ ఓవర్ అది ఇన్వెస్ట్మెంట్ లా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రెసెంట్ కూడా నా గోల్డ్ చైన్ కూడా ఇది ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు 50,000 కొంటే ఫ్యూచర్ లో 70,000 అమ్ముకోవచ్చు. ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇస్ ద మెయిన్ ఐడియాలజీ హిందూస్ కి బంగారం కొనుక్కోవడానికి. ఆ 24/7 హిందూ ఉమెన్ ఏదో అప్రెస్ అయిపోతుంది, కంట్రోల్ అయిపోతున్నాడు అని చెప్పి పిక్చర్ చూపించే ఈ సో కాల్డ్ సూడో ఫెమినిస్ట్లకి మేము ఫుల్ ఫెల్ సపోర్ట్ చేస్తాం. ఏం జన్మరా మీది? బట్ వీ నెవర్ టాక్ అబౌట్ లవ్ జిహాద్స్, ట్రిపుల్ తలాక్స్ అండ్ ముస్లిం ఉమెన్ ఫ్రీడమ్. అంటే అది ఎందుకంటే యాజ్ యూ గైస్ నో మా పార్టీ ఏది, మేము సపోర్ట్ చేసే పార్టీ ఏది అండ్ హూ ఐ యామ్ బంతి బ్లాగర్. ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. అండ్ జస్ట్ హిందూ ఉమెనే కాదు, హిందూ టెంపుల్స్ కూడా ఎంత ఈజీగా టార్గెట్ చేస్తాం మీకు ఓపెన్ గా చెప్పేస్తా. ధర్మస్థల ఇష్యూ అయిందా, ఫస్ట్ అలిగేషన్ దానికి నేను. There's a big storm that is brewing in Dharmasthala. తర్వాత అలిగేషన్ ఫాల్స్ అని తెలిసినాక కూడా చాలా మంది అక్షయ్ లాంటి వాళ్ళు టార్గెట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ నేను ఎప్పుడూ సారీ చెప్పలేదు. మంచి మర్యాద లేని ఎదవల్లారా. నా ఫెలో యూట్యూబర్ ఒక అతను ఉంటాడు అనమాట, విఆర్ ఫ్యాక్స్ అని. అతను వచ్చి సారీ చెప్పేశాడు. ఏజుడ్ వచ్చి వీడు మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశాడంట, మాస్డ్ మ్యాన్ అని చెప్పి సారీ చెప్పేశాడు. బట్ నేను చెప్పాను బికాస్ వీ నెవర్ అపాలజైజ్. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ మేము టార్గెట్ చేస్తాం అన్అపాలజెటిక్ సనాతని హిందూ అంటే, బట్ యాక్చువల్లీ వీఆర్ అన్అపాలజెటిక్. మా గ్యాంగే అంతా, మా సిస్టరు, నా రెండో బ్రదరు అండ్ మీ, మా గ్యాంగే అంతా. అండ్ నేను సారీ చెప్పడమా బీయింగ్ ఏ బంతి బ్లాగర్ నా లాంటి ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. ఇప్పుడు టెంపుల్ మీద అలిగేషన్ చేయడానికి ఫస్ట్ ఉన్నామా మేము? బట్ అదే టెంపుల్లో శబరిమలలో గోల్డ్ దోపిడీ అయినప్పుడు మాట్లాడడం. Who stole the gold at Sabrimala temple? అదే టెంపుల్లో శబరిమలలో భక్తులతోటి బిహేవ్ అయినప్పుడు మేము మాట్లాడడం. ఎందుకంటే అక్కడ మా గవర్నమెంట్ ఏథీస్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్, మేము మాట్లాడడం వాళ్ళకి ఆపోజిట్ గా. అండ్ కర్ణాటక మాకు నచ్చే గవర్నమెంట్ టెంపుల్ మీద 10% ట్యాక్స్ పెట్టినప్పుడు మాట్లాడడం. అండ్ తమిళనాడు గవర్నమెంట్ 1000 కిలోల బంగారం ఎత్తుకోయినా మేము మాట్లాడడం. బికాస్ ఐ ఆమ్ ఏ బంతి బ్లాగర్ అండ్ ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. బట్ ఇలాంటి చెత్త పనులు నేను నా గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో వస్తాయి. బట్ ఈ అన్ని పనులు చేశాక కూడా పబ్లిక్ ఎంత పిచ్చో తెలుసా, నాకు రీసెంట్ గా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ అనే అవార్డు ఇచ్చారు. ఐ నో మీరేమనుకుంటున్నారు ఇప్పుడు, అరే నీకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా బయాస్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు ఇవ్వాలరా నీకు. ఎస్, ఐ అగ్రీ టు యువర్ పాయింట్. బికాజ్ ఆమె బంతి బ్లాగర్ అండ్ నా లాంటి ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. సో ఈ వీడియోకి ఇంతే గాయస్. నా గురించి నేను కొన్ని ఓపెన్ గా నిజాలు చెప్పేశాను. చెప్పుకుంటూ పోతే ఇంకా చెత్తారం చాలా వెళ్తుంది, బట్ ఇక్కడికే ఆపేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ మై హానెస్టీ బికాజ్ ఆమె బంతి బ్లాగర్ అండ్ నా లాంటి ఈ ప్యాకేజ్ స్టార్లు నమ్మకండి. స్క్రిప్ట్ మర్చిపోయిన ఒకరు. సో వీడియో కనుక మీకు నచ్చినట్లు అవుతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ బంతి బ్లాగర్.